కోమటిరెడ్డి కొత్త ట్రీటు, అటు భట్టి ఇటు రేవంత్తో బ్యాలెన్సింగ్. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ఒకప్పుడు కలహాలు ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణలో ఐక్యత రాగాలు అందుకొని 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వీళ్ళందరూ కలిసి సీనియర్స్ జూనియర్స్ అనే తేడా లేకుండా ఐక్యంగా ఉండి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భట్టితో కలిసి ఫోటో ఒకటి దిగి దానికి నవశకాన్ని నిర్మిద్దామని ట్వీట్ చేయడం, తర్వాత రేవంత్ రెడ్డితో కలిసి దానితో ఒక ఫోటో ట్వీట్ చేసిన తర్వాత ఒక సినిమాకు సంబంధించిన లిరిక్ దానికి యాడ్ చేయడం చూసుకుంటే ఒక విధంగా తెలంగాణ ప్రజలకు మాత్రం కాంగ్రెస్ సీనియర్స్ జూనియర్స్ అని తేడా లేకుండా కలిసికట్టుగా ఏదైతే మీకు హామీలు ఇచ్చామో ఆ హామీలు దిశగా మేము ముందుకు సాగుతాము, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మేము తప్పకుండా విజయం సాధిస్తాము, మేమందరం కూడా ఐక్యంగానే ఉన్నాము అని చెప్పి ఒక సందేశం ఇచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకుముందు మాట్లాడిన మాటలకి కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్లో ఐక్యత రాగం అనేది సీనియర్స్ జూనియర్స్ తేడా లేకుండా చూసుకుంటే మంత్రివర్గంలో ఉన్న స్థానాలు కల్పించడం కానీ, రేవంత్ రెడ్డి సీనియర్స్ని కలుపుకు వెళ్ళడం కానీ, ఎందుకంటే మొన్న మనం చూసాం నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డిప్యూటీ సీఎంని భట్టిని తీసుకువెళ్ళడం, తర్వాత ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఎక్కువగా డిప్యూటీ సీఎం భట్టికే ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం, తర్వాత ఏ స్థాయికి సంబంధించి అంటే ఒక పక్కన నీటిపారుదల శాఖ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం, ఏ శాఖకు సంబంధించి ఆ శాఖకి సంబంధించిన మంత్రులకి ఒక విధంగా ఓకే మీ ఓన్గా మీరు మాట్లాడని ఒక ఫ్రీనెస్ ఇవ్వడం అనేది చూస్తున్నాం. సీనియర్స్ జూనియర్స్ తేడా లేకుండా ఈ నేపథ్యంలో అందరూ కూడా కాంగ్రెస్లో ఐక్యత రాగం దిశగా ముందుకు వెళ్తోంది. మరి దీని మీద మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి, మరి తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్ని ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో ఆ అమలు దిశగా కాంగ్రెస్ మరి ముందుకు వెళ్తుందా అన్న అంశంపై మనకి మరింత సమాచారం మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క ట్వీట్ని ఎలా చూడొచ్చు అంటారు? రాజు, మొదటగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తాను ఇద్దరు కలిసినటువంటి ఫోటోను తన ట్విట్టర్ లో ట్వీట్ చేసి కొత్త శకాన్ని నిర్మిద్దాం ఇక ముందు అని అంటూ చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే అప్పుడే తెలంగాణ కాంగ్రెస్ లో తెలంగాణ ప్రభుత్వంలో లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి గ్రూప్ తగాదాలు మొదలయ్యాయా, ముస్లిం ప్రారంభమైంది అన్నటువంటి ఒక చర్చ ప్రారంభమై ఆ సోషల్ మీడియాలో తీవ్రంగా దానిపైన డిస్కషన్ అవడంతో వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరొక ట్వీట్ ని కూడా పోస్ట్ చేశాడు. రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నటువంటి ఒక సాంగ్ ను కూడా ఆయన ట్వీట్ చేయడంతో మరి ఆ రెండు కూడా బ్యాలెన్స్ అయిపోయాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సరే, ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క కూడా ముఖ్యమంత్రి పదవిని తాము కూడా ఆశిస్తున్నామని అధిష్టానం దగ్గర చెప్పారు. సరే, అదంతా కూడా అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసినటువంటి ఫోటోను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ చేయడం అనేది కొంత చర్చనీయాంశమైంది రాజకీయంగా. అంటే ప్రభుత్వంలో మంత్రుల మధ్య ముఖ్యమంత్రికి కోమటిరెడ్డికి మధ్య గతంలో కొన్ని విభేదాలు ఉన్నాయి, అయితే అవి ఇంకా కొనసాగుతున్నాయి అనేటువంటి ఒక అనుమానం తెర మీదకి తీసుకొచ్చింది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ రేవంత్ రెడ్డితో కలిసినటువంటి సాంగ్ తో ఉన్నటువంటి దాన్ని ట్వీట్ చేయడంతో అది సమసిపోయింది. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒకే ఘాటిపైన నిలబడి ఒకే దారిలో నిలబడి నడిచి మరి మెజారిటీ పార్లమెంట్ స్థానాలను గెలుచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా కృషి చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా నియామకం చేసింది. మరి ఎల్లుండి 3వ తేదీన కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి విశ్వసస్థాయ సమావేశం ఉన్నట్టు కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాడు. ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలవడానికి ఎలా ముందుకెళ్లాలనే దానిపైన చర్చించబోతున్నామంటూ కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిసారి జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంటుకు ఇక్కడి నుంచి అత్యధిక స్థానాలను గెలిపించి కాంగ్రెస్ పార్టీ తన శక్తి ఏంటో బలం ఏంటో మరోసారి నిరూపించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో అయితే ఉంది. ఇప్పటికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరి మధ్య కూడా ఒక సఖ్యత సమన్వయం కుదిరిందని చెప్పాలి. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఒకరినొకరు కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నట్టు కానీ లేదా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్టు కానీ ఎక్కడ కూడా మనకు బయట కనబడలేదు. అందరూ కూడా కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు పోతున్నట్టుగానే కనబడుతున్నది. మరి ఇదే ఐక్యత కనుక కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని
పార్లమెంట్ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే గతంతో పోలిస్తే కనుక ఈసారి ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుచుకునే అవకాశం అయితే కనబడుతుంది రాజు. థ్యాంక్ యూ రమణ, థ్యాంక్ యూ వెరీ మచ్.